నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. 2 పాటలు, కొన్ని కీలకమైన సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తయింది. కాబట్టి సంక్రాంతికి విడుదలవడానికి ఢోకాలైనట్టే. అయితే గ్రాఫిక్స్ విషయంలో అటు బాలయ్య, ఇటు క్రిష్ రాజీ పడిపోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో గ్రాఫిక్స్ చేయించాలంటే డబ్బులతో పని. వాళ్లకు కోట్లు గుమ్మరించాల్సిందే. పైగా టైం కూడా ఎక్కువ తీసుకుంటాయి. గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో బాలయ్య, క్రిష్ రాజీ పడ్డారట. హైదరాబాద్లోనే ఈ సినిమాకి గ్రాఫిక్స్ పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో బయటపడ్డమే కాకుండా అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయొచ్చన్నది బాలయ్య ప్లాన్. ఇప్పటికే గౌతమీపుత్ర బిజినెస్ పూర్తయింది కాబట్టి బయ్యర్లతో ఎలాంటి గొడవ ఉండదు. అయితే బాహుబలి తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ రేంజ్ పెరిగిపోయింది. ఆషామాషి గ్రాఫిక్స్ మన కంటికి ఆనడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా గ్రాఫిక్స్ విషయంలో రాజీ పడ్డం ఇబ్బందికరమైన పరిణామమే. అయితే చిత్ర బృందం మాత్రం కంటెంట్లో బలం ఉంటే గ్రాఫిక్స్ అవసరం లేదన్నట్టు మాట్లాడుతోంది. మరి ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు ఏమంటారో చూడాలి.